హాయ్ హలో వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. దిస్ ఈస్ తేజస్వి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం అనే సినిమా రిలీజ్ చేసి సంవత్సరం దాటేసింది. కానీ ఇంతవరకు కొత్త సినిమాను స్టార్ట్ చేయలేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో సినిమా చేయాలి. అయితే గురూజీ సినిమా కంటే ముందుగా బన్నీ అట్లీతో సినిమాను చేస్తున్నాడు. దీంతో త్రివిక్రమ్ సినిమా వెనక్కి వెళ్ళింది. మరి మాటల మాంత్రికుడు ఏం చేస్తాడు అంటే విక్టరీ వెంకటేష్తో సినిమా చేస్తాడని ప్రచారం జరిగింది. ఇప్పుడు వెంకీ త్రివిక్రమ్ మధ్యలో సమంత వచ్చిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏమైంది? గురూజీ ప్లాన్ ఏంటి? గుంటూరు కారం సినిమాపై విమర్శలు వచ్చాయి. త్రివిక్రమ్ ఎప్పుడూ రెగ్యులర్ కథతోనే సినిమాలు తీస్తాడని, ఒక ఇల్లు, ఆ ఇంటిలో ఓ సమస్య, ఆ సమస్యను హీరో సాల్వ్ చేయడం, ఇదే కాన్సెప్ట్తో సినిమాలు చేస్తున్నాడు. ఇలా త్రివిక్రమ్పై విమర్శలు రావడంతో ఈసారి రూటు మార్చి భారీగా మైథలాజికల్ టచ్ ఉన్న సినిమా చేయాలి అనుకున్నాడు. దీనికోసం బన్నీని సెలెక్ట్ చేసుకున్నాడు. స్టోరీ ఐడియా చెబితే వెంటనే ఓకే చెప్పాడు. ఇక త్రివిక్రమ్ కథ రెడీ చేశాడు. అయితే బన్నీ కోసం అట్లీ ఇంటర్నేషనల్ స్టోరీ రెడీ చేశాడు. పుష్ప 2 తర్వాత ఆ సినిమా చేస్తే బాగుంటుందని, ఆ ప్రాజెక్టు ముందుగా పట్టాలెక్కించాలని ఫిక్స్ అయ్యాడు. బన్నీ అట్లీతో సినిమా చేసేలోపు త్రివిక్రమ్ ఓ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు. వెంకీ కోసం కథ రెడీ చేశాడు. ఈ సినిమాను త్వరలో స్టార్ట్ చేయనున్నట్లుగా వార్తలు కూడా వస్తున్నాయి. అయితే సమంత త్రివిక్రమ్ను ఓ కథ రాయాలని గతంలో ఓ ఈవెంట్లో అడగడం జరిగింది. ఆ తర్వాత త్రివిక్రమ్ సమంత కోసం ఒక కథ రెడీ చేశాడట. ఇప్పుడు సమంత శుభం సినిమాతో నిర్మాతగా సక్సెస్ సాధించడంతో మళ్ళీ సినిమాలతో బిజీ అవ్వాలి అనుకుంటుందట. ఇదే విషయం త్రివిక్రమ్ కి చెబితే సినిమా చేద్దామన్నాడని టాక్. దీంతో త్రివిక్రమ్ నెక్స్ట్ మూవీ వెంకీతోనా సమంతతోనా అనేది ఆసక్తిగా మారింది. మరి త్రివిక్రమ్ ఏం ప్లాన్ చేస్తాడో చూడాలి.